హలో ఆల్, వెల్కమ్ టు తీక్షు అమ్మ. ఈరోజు నేను ఫస్ట్ టైం ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదే షూట్ చేస్తున్నాను అనమాట. సండే కాబట్టి తీక్షు స్కూల్ కూడా లేదు. సో అందరం లేట్గా లేచాము. సో వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను ఈలోపు టిఫిన్ చేయాలి. సో యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు దోశ కానీ ఇడ్లీ కానీ ఏం లేదు. సో అందుకే బ్రెడ్ ఉంటే శాండ్విచ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. శాండ్విచ్ కోసం నేనేం పెద్ద ప్రాసెస్ ఏం చూపించట్లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను. ఎలా చేసుకోవాలి ఏంటి అని కావాలనుకుంటే మీరు ఆ వీడియో చూడండి. అందుకే నేను యాక్చువల్లీ లేట్ అయిపోయింది. సో అన్నీ షూట్ చేసి చేయాలంటే కష్టమవుతుందని నేను దానికి అప్పుడే కట్ చేసుకొని ఇలాగ పెట్టేస్తున్నాను అనమాట. ఈలోపు మా ఆయన వచ్చారు, తీక్షు. ఇద్దరు నేను ఏం చేస్తున్నానా అని చూస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు వెనకాతలు ఆడుకుంటూ ఉన్నారు. తీక్షు కొట్టిచ్చిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఏంటంటే క్యారెట్ కొద్దిగా పీసులుగా ఉంటే ఎక్కువ సేపు టైం పడుతుందని చెప్పి నేను తురుముకున్నాను. అలాగే క్యాప్సికము, బీన్స్, ఆనియన్, టొమాటో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను కట్ చేసుకొని మెల్లమెల్లగా నేను యాడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. అంతే అనమాట. సో నా లోపల కర్రీ రెడీ అయిపోయింది. సో యాక్చువల్లీ ఏంటంటే నేను కొద్దిగా స్వీట్ కార్న్ ఒకటి, స్వీట్ పొటాటో ఒకటి ఉడకబెట్టాను అనమాట. సో ఉందని చెప్పి సో స్వీట్ కార్న్ వేస్తున్నాను నేను. అలాగే స్వీట్ పొటాటో తర్వాతకి నేను పక్కన పెట్టుకున్నాను నార్మల్గా తినడానికి. రిషికి పడుతున్నాను స్వీట్ పొటాటో. సో స్వీట్ కార్న్ కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని నేను ఇంకా శాండ్విచ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఇదేంటంటే వీట్ బ్రెడ్ కాదు, బ్రౌన్ బ్రెడ్ కాదు, జస్ట్ మిల్క్ బ్రెడ్డే. మోర్లో తీసుకున్నాను. శాండ్విచ్ బ్రెడ్ అని రాసుంది. సో సరేలే ఎలా ఉంటుందా అని తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని బ్రెడ్కి ఒకవైపు నేను కొంచెం కర్రీ పెట్టేసుకొని ఇంకా చీజ్, అలాగే ఇవి హెర్బ్స్ ఉన్నాయన్నమాట. ఇవి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో తెచ్చాను, అవి ఉన్నాయి, అవి యూజ్ చేస్తున్నాను అనమాట. మిక్స్డ్ హెర్బ్స్. సో నెక్స్ట్ ఏంటంటే తెలిసిందే కదా, ఇంకా చీజ్ యాడ్ చేసుకొని ఇంకొక వైపు బ్రెడ్ పెట్టేసుకొని ఇంకా శాండ్విచ్ మేము తినేసాం. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద తీసుకున్నాం దీన్ని మేము. ఇంకెలాగో మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం చేసినప్పుడు లేరనమాట. సో అందుకే టేస్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇంకేం లేదు కాబట్టి ఇదే అని. యాక్చువల్లీ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే సో ఇంకేం చేద్దామని అర్థం కావట్లేదు. సో అందుకే సరే డైలీ వ్లాగ్స్ చేద్దాము. అందరూ అడుగుతున్నారు, నువ్వు రిషితో, తీక్షుతో ప్లస్ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నారనమాట. సో చాలామందికి ఇది కూడా ఒక ఎగ్జామిన్ సమాధానం చెప్పినట్టు ఉంటుందని చెప్పి నేను చేసుకుంటున్నాను. నాకేం పని మనిషి లేరు, మా అత్తయ్య గారు హెల్ప్ ఉంటారు. సో నేనే ఇంకా మ్యాక్సిమమ్ నా వర్క్ నేనే చేసుకుంటాను రిషిది అంతా. ఇంకా అలాగే తీక్షు స్కూల్కి వెళ్తుంది కాబట్టి సో మార్నింగ్ ఒక పూటే తీక్షుకి. సో మధ్యాహ్నం నేను వెళ్ళి తీసుకురావాలన్నమాట. సో ఎవరు హెల్ప్ లేకపోతే కనుక మళ్ళీ తీక్షుని తీసుకురావడం కష్టమవుతుంది. సో అందుకే ఇంకా మా అత్తయ్య గారు కూడా ఉన్నారనమాట. నేను రిషిని ఆవిడకి అప్పచెప్పి తీక్షుని తీసుకొచ్చి మధ్యాహ్నం మార్నింగ్ దింపుతాను, అలాగే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేస్తాను. యాక్చువల్లీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత పొంగల్ అయిపోయాక 2 పూటలు ఉంచుతానని నేను మాట్లాడాను అనమాట ఆల్రెడీ స్కూల్లో. సో మేబీ నెక్స్ట్ పొంగల్కి వెళ్ళొచ్చాక నేను మ్యాక్సిమం ఉంచడానికి ట్రై చేస్తాను. ఎల్కేజీ నుంచే ఉంది ఫుల్ డే, హాఫ్ డే ఓన్లీ నర్సరీ ప్లే క్లాస్ వాళ్ళకే అంట. బట్ నేను ముందే మాట్లాడుకున్నాను కాబట్టి సో నాకు ఆ ఛాన్స్ ఉందన్నమాట. సో ట్రై చేస్తాను. తీక్షు ఏంటంటే ఇంట్లో తింటుంది అదే అన్నము, బట్ పడుకుంటుంది పోన్లే అని ఆలోచిస్తున్నాను అనమాట. సో ఎలా అయినా సరే అది మధ్యాహ్నం మా వాడు ఇంకా టైం అయింది కాబట్టి వాడికి ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇదేంటంటే ఇప్పుడు వాడు 6 months కంప్లీట్ అయిపోయి 7th month అది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇది మకానా ప్లస్ అటుకులు పేస్ట్ అనమాట. సో వాడికి ఇంక నేను ఫుడ్ పెట్టేశాను, స్నానం అయిపోయింది, ఫుడ్ పెట్టేశాను. ఇంక ఇప్పుడు స్లీపింగ్ అనమాట. వాడు చూడండి ఎంత తిరుగుతూ ఉన్నాడో, అది లాగేసుకుంటున్నాడు అనమాట. అసలు ఒక్క క్షణం కూడా వాడిని పట్టలేము మనం. సో ఇంకా ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. మాకైతే ఫుల్ టైంపాస్ అయిపోతుంది. వాడు ఏడవకపోయినా వాడు నిద్రపోతున్నా సరే మాకు ఓహో లేచాడు అనిపిస్తుంది. సో ఇంక ఉయ్యాలు వేసేసాను, ఊపాను. సో వాడికి ఇంక నిద్ర వచ్చింది, పడుకుని పోయాడు అనమాట. సో ఇంక ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఈలోపు నాకు తీసుకొచ్చేసారు ఆఫ్టర్నూన్కి ఫిష్ అనమాట. సో ఫిష్ని నేను క్లీన్ చేసేసుకొని ఇంకా ఫిష్ కర్రీ వండేస్తున్నాను అనమాట. పసుపు, సాల్ట్ అన్నీ వేసి ఆల్రెడీ క్లీన్ చేసేసాను బాగా. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఆ రెసిపీ ఏం చూపించట్లేదు, బయట నుంచి తెచ్చారు కాబట్టి మ్యాక్సిమం క్లీన్ చేస్తారు వాళ్ళు, బట్ నేను ఒకసారి చాక్తో మొత్తం క్లీన్ చేస్తాను. సో ఈరోజు మాది చేపల పులుసు అనమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎందుకు నేను వీడియో చూపించట్లేదంటే చేపల పులుసు వీడియో సెపరేట్గా చేశానమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెల్లూరు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే నెల్లూరు చేపల పులుసు ఇష్టం. ఏంటిది
బాగుంది కావాలా నెక్స్ట్ మా ఫిష్ తింటాం ఎలా తింటాం సూపర్ చెప్పు మ్యాంగో కావాలి మ్యాంగో మ్యాంగో ఎక్కడ సో మా చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో నేను పక్కనే ఇంకా రైస్ కూడా పెట్టేశాను. సో మేము కుక్కర్లో పెట్టమన్నమాట, ఇలాగే వండుకుంటాము. సో రెండు ఒకే టైంకి అయిపోయినాయి. వేడివేడిగా ఇంకా టేస్ట్ చేసేయడమే చేపల పులుసు. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. సో మ్యాంగో ఖచ్చితంగా ఉండాలి నాకు చేపల పులుసులో. పీసెస్ కంటే కూడా నేను మ్యాంగో పీసెస్ ఎక్కువ తింటానమాట. సో హోల్ మ్యాంగో వేస్తాను, నేనే తినేస్తాను. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. ఈవినింగ్కి ఇంకా బాగుంటుందన్నమాట. సో లంచ్ అయిపోయాక ఇంకా రిషి పడుకున్నాడు కాబట్టి నెక్స్ట్ ఇంకా బట్టలు మడత పెట్టాలి. సో దివాన్ మీద అలా పెట్టున్నాయన్నమాట. సో అవన్నీ మడత పెట్టేసి ఐరన్కి ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ సెపరేట్ చేసేసి ఆ పని అయిపోతుందని చెప్పి నేను ఇంకా అది చేస్తున్నాను. సో రిషి లేచాక మళ్ళీ ఇంకా వాడికి మళ్ళీ ఏదైనా బనానా కానీ అది పెట్టాలి. సో ఐరన్ బట్టలు సర్దేస్తున్నాను. ఈవినింగ్కి కొద్దిగా మేము కిందకి వెళ్తాం అనమాట కూర్చోవడానికి. పిల్లలందరూ ఆడుకుంటారు, మాది రెడ్ ఎండ్ కాబట్టి ఇంకప్పుడు ఇచ్చేస్తాను. సో ఈ లోపు నేను ఈ పని కూడా ఫినిష్ చేసుకుంటాను. తీక్ష వస్తుందన్నమాట కూడా, అది పడుకోదు మధ్యాహ్నం పూట, నా అలాగే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అదేదో కావాలి అని చెప్పి తిరుగుతుంది. సో ఈ వర్క్ అయిపోయేటప్పటికి నాకు అరౌండ్ 4:30 అలా అయింది. సో ఇంకా రిషి లేచాడనమాట, వాడి సౌండ్ వినబడతా ఉంది. సో ఇంకా వాడికి నేను రోజు స్వీట్ పొటాటో ఉడకబెట్టాను కాబట్టి అది వాడికి పెట్టేశాను ఈవినింగ్కి. సో 4:30 అయింది కాబట్టి ఇంక మేము టీ పెట్టుకుంటున్నాము. సో ఈలోపు రిషి ఇంకా ఏడుస్తున్నాడని చెప్పి ఇంకా వాడిని కిచెన్లోకి తీసుకొచ్చానమాట. ఒక పక్క టీ మరుగుతుంది, అలాగే వాడికి నేను ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను, అదే అనమాట. సో వాడైతే అస్సలు తిన్నంగా ఉండట్లేదు. సో యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ మేము కిందకి వెళ్తాము, ఇక మాది డెడ్ ఎండ్, పిల్లలందరూ ఆడుకుంటారనమాట. సో అందుకే నేను మాకు టీతో పాటు తీక్షుకి పాలు కూడా కిందకే తీసుకెళ్ళిపోతాను. అది ఇక్కడ ఉంటే తాగదు, సో కింద అయితే తాగుతుంది కాబట్టి అక్కడికే తీసుకెళ్ళిపోతాము. సో బాల్కనీలో ఉండి నేను టీ తాగేసి దానికి పట్టుకెళ్ళిపోయి కింద వాడికి రిషికి బనానా కానీ లేకపోతే ఇది కానీ డైలీ పెడుతూ ఉంటారనమాట. సో అయిపోయింది, టైం 8:30 అయింది. సో పిల్లలిద్దరూ పడుకుని పోయారు. సో ఇంకేంటంటే నేను యూట్యూబ్ పనులు ఏమన్నా ఉన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా, ఎడిటింగ్ చేసుకోవాలన్నా నేను ఇప్పుడు చేసుకుంటానమాట. సో ఫైనల్గా డే కంప్లీట్ అయిపోయింది. సో ఇదే అనమాట మా డైలీ వ్లాగ్, సండే వ్లాగ్. అలాగే ఇక నుంచి డైలీ వ్లాగ్స్ చేయాలా వద్దా అనేది కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.